ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు ఉదయకాలపు దేవుని మాట యెషయా పుస్తకం 66వ అధ్యాయము 13వ వచనం. ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. దేవుని మాట వింటున్న దేవుని బిడ్డలారా, నీకు ఉన్న కష్టంలో, నష్టంలో, బాధలో, ఇబ్బందిలో, ఇరుకులో ఆదరించేవారు లేక ఒంటరిగా బాధపడుతూ ఉన్నట్లయితే నీతో ఒక మాట చెప్పాలని ఆశిస్తున్నాను. హన్నా అనే ఒక స్త్రీ పిల్లలు లేరని, గొడ్రాలని నిందించబడినప్పుడు భర్త ఇచ్చే ఆదరణ ఆమెకు ఆదరణగా అనిపించలేదు. కానీ ఎప్పుడైతే షిలోహు మందిరములోకి వెళ్ళి తన హృదయాన్ని కుమ్మరించి ప్రార్థించిందో గొప్ప ఆదరణ పొందుకొని తన ఇంటికి వెళ్ళినట్లుగా సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం నుంచి 18 వచనాలు మనకి తెలియచేస్తున్నాయి. నీవు ఏ సమస్యలో ఉన్నా నీకు ఆదరణ బంధువుల దగ్గర కానీ, రక్త సంబంధుల దగ్గర కానీ, స్నేహితుల దగ్గర కానీ దొరకదు. కేవలం దేవుని మందిరములోనే ఆదరణ దొరుకుతుంది. మరి ఆలస్యం ఎందుకు? నీ కుటుంబముతో కలిసి మందిరానికి వెళ్ళు, కన్నీరు కార్చి ప్రార్థించు, గొప్ప ఆదరణతో నీ గృహానికి వెళ్ళు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని గొప్ప ఆదరణతో నింపునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.